హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చికెన్ పకోడీ ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా కేజీన్నర వరకు చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. తర్వాత 3 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నీట్గా కలుపుకుంటున్నాను. చూసారు కదా, ఆ విధంగా కలుపుకోవాలండి. తర్వాత 2 స్పూన్ల వరకు కారం తీసుకున్నాను. 1 టీ స్పూన్ పసుపు, తర్వాత ధనియాల పొడి అండి 2 స్పూన్ల వరకు తీసుకున్నాను. తర్వాత ఆయిల్ అండి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. రుచికి తగినంత ఉప్పు, 2 నిమ్మకాయలు పూర్తిగా పిండుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మసాలాలన్నీ వేసుకొని నీట్గా కలుపుకోవాలండి. మసాలాలన్నీ ముక్కకు పట్టేలాగా నీట్గా కలుపుకోవాలి. మసాలాలు కలిపేటప్పుడు చికెన్లో వాటర్ ఏమీ ఉండకూడదండి, పూర్తిగా వాటర్ని తీసేసి ఈ విధంగా మసాలాలని వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 4 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 4 స్పూన్ల వరకు వేసానండి. తర్వాత బియ్యం పిండి ఒక 3 స్పూన్ల వరకు వేసుకున్నాను. బియ్యం పిండి వేయటం వల్ల బాగా క్రిస్పీగా ఉంటాయండి, పకోడీ బాగుంటాయి. 4 పచ్చిమిరపకాయల రెబ్బలండి కోసుకున్నాను, కట్ చేసి వేస్తున్నాను. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, గరం మసాలా అండి 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. అన్నీ కూడా నీట్గా కలుపుకోవాలి. కొంచెం మనకి గట్టిగా అనిపిస్తే లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. అలానే వాటర్ ఎక్కువగా వేయకూడదు, వాటర్ లైట్గా వేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదండి, ఆ విధంగా వాటర్ లైట్గా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మళ్ళీ వాటర్గా అయితే ఉండకూడదు, గట్టిగానే ఉండాలి. చూసారు కదా, ఆ విధంగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా కూడా 1 గంట పాటు మనం నానబెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు మసాలాలన్నీ ముక్కకి నీట్గా పడతాయి. చూడండి, ఆ విధంగా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూసారు కదా, ఏ విధంగా చక్కగా మసాలాలన్నీ ముక్కకు పట్టి ఎంత నీట్గా ఉన్నాయో మళ్ళీ ఒకసారి నీట్గా అంతా కలుపుకోవాలండి. 1 గంట పాటు నానబెట్టిన చికెన్ ఇది. మసాలాలన్నీ వేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. బాగా కాగిన తర్వాతే మనం ముక్కలు వేసుకోవాలి. ముక్కలు విడివిడిగా వేసుకోవాలండి, ఒకదాని మీద ఒకటి వేసుకోకూడదు. అలా వేసుకోవడం వల్ల ఏంటంటే మసాలా అంతా విడిపోతుంది. అలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ముక్కలన్నీ కూడా. వెంటనే కూడా కదపకూడదు, ఒక 2-3 నిమిషాలు ఆగినాక ముక్కని కదపాలి. అప్పుడు ఉడుకుతుంది కాబట్టి మనకి మసాలా విడిపోదండి. లేదంటే మసాలా విడిపోతుంది, ఆయిల్లో కలుస్తుంది. చూడండి, ఆ విధంగా మనం కలుపుకోవాలి. చూసారు కదా, ఎలా ఎర్రగా వేగిపోయినాయో. చూడండి ఎంత నీట్గా వేగిపోయినాయో. చూసారు కదండి ఎంత నీట్గా వచ్చినాయో. ముక్క కూడా చాలా నీట్గా ఉంది కదా. చూడండి ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయిందో చూడండి. వేడివేడి చికెన్ పకోడీ రెడీ అయిపోయినాయండి. ప్లీజ్